వాన కూడా తెలిసినట్టు లేదు. వినబడుతుందా మీకు మంచిగా? ఓకే అమ్మా బంగారు తల్లి. మరి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గారికి నీ అందానందా మాకుండాలని కొబ్బరికాయలు పూలు పళ్ళు పలహారాలు నీకు తెస్తిమయ్యా. నీకు తెస్తిమయ్యా. ఆంధ్రపూరులో వెలసిన నరసింహ పరుగులు దీక్షే నీ పాద పద్మాలే గడుగంగా చెట్ల నిండుగా పువ్వులు పూసే నీ పిల్లగా నీ పూజ రంగమ్మ గోదారి పరుగులు దీక్ష భజన చేయని గొంతు ఎందుకు భజన చేయని గొంతు ఎందుకు భజన చేయని వెలసిన నరసింహ నీ అందాలంతా బాగుంటానని కొబ్బరికాయలు పూలు పట్టు తలహారాలు నీకు తెస్తిమయ్యా. అంత గర్వైతం, అంత ఆనందం, అంత సంతోషం బాగుంటుంది. థ్యాంక్ యూ మా అక్కలకు, మా చెల్లెళ్ళందరికీ, భక్తజనులందరికీ మరొకసారి మా కళాకారులందరి తరఫున కళాభివందనాలు తెలియజేస్తూ ఇప్పుడు అద్భుతమైన పాటతో మేము ముందుకు రాబోతుంది. హలో మరొకసారి వివిధ గ్రామాల నుంచి విచ్చేస్తున్నటువంటి అట్లాగే అందాపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా మా యొక్క కళాభివందనాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి శ్రీ శ్రీ అగ్గుస్వామి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హలో హలో శ్రీశైలవాస శ్రీమల్లినాథ నీ దర్శన భాగ్యమునియవయ్యా మా జ్యోతిర్లింగా ఈ జన్మకు మోక్షములు సగయ్యా. ఓం జయ జగదీశ.
దయచేసి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అంతర్గతంగా స్వామివారి మహాకళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటాము. అదేవిధంగా చేసినటువంటి పుర ప్రముఖులందరికీ దురిత దూర క్షేత్రమిది. ప్రత్యక్షంగా కలియుగంలో ఎవరికీ కనిపించాడు. ఒకవేళ కనిపించాడు అని చెప్పితే అది అబద్ధం. దేవుడు ఎప్పుడు కూడా ఒక మనిషి రూపంలోనో, ఒక శక్తి రూపంలోనో, ఒక ఆలోచన రూపంలోనో, ఒక ఆచరణ రూపంలోనో మనకు వ్యక్తమవుతుంది. దయా తెలియని శక్తి ఉన్నటువంటి మహానుభావులు ఎవరైనా ఈ మధ్యకాలంలో భక్తుల కోసం ఇంటి పొలం అమ్ముకున్నటువంటి మహానుభావుడు ఎవరయ్యా? ఒక్క మా అబ్బుస్వామి. స్వంత పొలాన్ని అమ్ముకొని అందరికీ అన్నం పెట్టేటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడండి? మీ అదృష్టం కాకపోతే ఇవాళ నేను వచ్చింది ఎందుకు అంటే, నిజంగా చెబుతున్నా, నాకు ఆరోగ్యం బాగాలేకున్నా, నాకు కొంత గొంతు సర్జరీ అయినప్పటికీ కూడా నేను దాదాపు ఈ 25 రోజుల్లో మొదటిసారిగా మైకు పట్టుకొని మాట్లాడుతున్నది మా అబ్బుస్వామి దగ్గరే. నిన్నటి దాకా నేను మౌనవ్రతంలో ఉన్నా. ఎందుకంటే అంత ప్రేమ మీ అందరి మీద. డాక్టర్లు కూడా చెప్పారు, బాగా గొంతు 50 ఏళ్ళు వాడాల్సిన గొంతు 30 ఏళ్ళే వాడారు, బాగా వాడేసారు కూడా సంకల్పం చేయండి. ఇది నిజంగా నేను వేడుకుంటున్నా. చిన్న విషయం, ఇదేం పెద్ద విషయం కాదు. మీరు సంగతి కట్టించుకుంటాడు, ఇప్పించుకోవాలంటే ఇప్పించుకుంటాడు, కానీ సంకల్పం మాత్రం మనది కావాలి, గట్టి సంకల్పం కావాలి. సంకల్పం గట్టిగా చెయ్యండి, దేవుడి మీద భారం వేయండి. ఏ పని కాకపోతే నన్ను అడగండి, మీరు వచ్చి నన్ను. కాబట్టి ఖచ్చితంగా చాలా విశాల హృదయులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఇంత చిన్న గ్రామం ధర్మపురి అనే పేరుతో జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటిది పెద్ద ధర్మపురి, మీ ప్రాంతంలో ఉన్నటువంటి నిజామాబాద్ దగ్గర ఉన్నటువంటిది చిన్న ధర్మపురి అందాపూర్. మరి పెద్ద ధర్మపురిలో నరసింహస్వామి దేవాలయం ఉన్నప్పుడు చిన్న ధర్మపురిలో నరసింహస్వామి దేవాలయం ఎందుకు ఉండకూడదు? కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా ముహూర్తం పెడతాం. మేము ఆలయానికి శంకుస్థాపన చేయండి. ఆలయానికి శంకుస్థాపన చేసి స్వామి మీద భారం వేయండి. ఆలయం స్వామియే కట్టించుకుంటాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డబ్బు మన పురుషోత్తమాయ నమః, అధోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణ పరమాత్మనే నమః. వృష్టర్షికూర్మ దేవతా సుతరంచిందహాసనే వినియోగో ఓం వహం సవహం మహం జలః ఓం తపహం సత్యం తత్సదురేణ మృగో దేవసేవే సమస్త సన్మంగళావాప్యర్థం వేదశాస్త్ర పురాణ చోదిత సర్వధర్మాచరణ అనుకూల చిత్త సంస్కార సిద్ధ్యర్థం ఐహికాముష్క సర్వఫల ప్రాప్త్యర్థం ప్రభుత్వ నిర్మిత వైద్య విద్యా వ్యవసాయ ఆరోగ్య సాంఘిక సంక్షేమ ఆర్థిక రక్షణ విదేశ వ్యవహారాది సర్వవిధ శాఖాసు తత్తదుద్యోగినాం కర్షక కార్మిక పారిశ్రామికాది బహువిధ నిమ్నోన్నత ఉద్యోగినాం అధికతర వేతన పూర్వక పారితోషక ప్రాప్త్యర్థం సర్వవిధ ప్రభుత్వ ఉద్యోగినాం విద్యుక్త ధర్మాచరణ పూర్వక పదవీ నిర్వహణ యోగ్యతా సిద్ధ్యర్థం ప్రజానాయక ప్రభుత్వ ఉద్యోగినాం అధికార పదవీ వ్యామోహ పరస్పర వైషమ్య పూర్వక ఉద్యోగదాహ దుర్నయ కుతంత్ర పూర్వక గృహదశ సూక్ష్మదశ ప్రాణదశ ప్రాణదశ సంధిషు సంధిషు క్రూరదశాయాం ప్రవేశకాలే సూర్య చంద్ర అంగారక బుధ బృహస్పతి శుక్ర శనైశ్చర రాహు కేతు ఆదిత్యాది నవానాం గ్రహాణం మధ్యే ఏ గ్రహాః
విగ్రహాः అరిష్ట అరిష్ట స్థానేషు స్థానేషు స్థితాః స్థితాः తైస్తైః తైస్తైః క్రియమాణ క్రియమాణ కరిష్యమాణ కరిష్యమాణ వర్తమాన వర్తమాన వర్తిష్యమాణ వర్తిష్యమాణ సకలవిధ సకలవిధ దుర్దోష దుర్దోష పీడ పీడా పరిహార పరిహార ద్వారా ద్వారా సమస్త సమస్త గ్రహబాధ గ్రహబాధ నివారణ నివారణ అర్థం అర్థం తద్వారా తద్వారా లక్ష్మీనృసింహ లక్ష్మీనృసింహ దేవత దేవత అనుగ్రహ అనుగ్రహ ఫల ఫల ప్రసాదేన ప్రసాదేన మమ గృహే మమ గృహే భూత భూత భవిష్యత్ భవిష్యత్ వర్తమాన వర్తమాన కాలత్రయేషు కాలత్రయేషు నిరంతరం నిరంతరం ఆనందం ఆనందం సుఖ సుఖ సంతోష సంతోష దీర్ఘ దీర్ఘ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య కళ్యాణ 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 పరంపర పరంపర అభివృద్ధి అభివృద్ధి ద్వారా ద్వారా సుఖేన సుఖేన జీవన జీవన సిద్ధి సిద్ధి అర్థం అర్థం తద్వారా తద్వారా మానసిక మానసిక ప్రశాంతత ప్రశాంతత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీ శ్రీ లక్ష్మీనృసింహ లక్ష్మీనృసింహ దేవ బ్రాహ్మణ ద్వారా అన్యోన్య అన్యోన్య సహాయేన సహాయేన అహం అహం కారయిష్యే కారయిష్యే ఇది సంకల్ప్య. ఈ కళ్యాణం లోకానికి హితం చేకూర్చాలనే ముందుగా మహాసంకల్పాన్ని చదవడం భగవంతుని యొక్క చరణాల ముందర ఉంచడం జరిగింది. అదేవిధంగా అందరికీ హితం చేకూర్చాలనే కళ్యాణం అనగా శుభప్రదం కాబట్టి మనకున్నటువంటి సమస్త అరిష్టాలను కూడా దర్శనం చేసుకుని మరి వాళ్ళ పంతులు గారు కూడా పెద్దగా చాలా పెద్ద సంకల్పం నాతో చేయించారు మా అందరితోని. తర్వాత కళ్యాణోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. దేవుని దర్శనం చేయించుకుని మరి దేవుని యొక్క దీవెనను తీసుకునే భాగ్యాన్ని నాకు కలిగించినందుకు అమ్దాపూర్ గ్రామ పెద్దలకు, అదేవిధంగా ముఖ్యంగా శ్రీ అగ్గుస్వామి గారికి, మరి ఈరోజు నాతో అతిథిగా వచ్చినటువంటి శ్రీ బాచాన్పల్లి సంతోష్ శాస్త్రి గారికి, మరి పురోహిత బృందానికి, మరి వినయ్ కుమార్ రెడ్డి గారికి, మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు శేఖర్ రెడ్డి గారికి, శేఖర్ గౌడ్ గారికి, సాయిరెడ్డి గారికి, మరి అదేవిధంగా గౌడ్ సాహెబ్, మళ్ళీ మున్సిపల్ చైర్మన్ గారు, అందరూ నరేష్, వీళ్ళందరూ చాలామంది పెద్దలు ఉన్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మరి మహిళా సోదరులకు, అక్కా చెల్లెళ్లకు, ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ ఎంత ఉగ్రరూప స్వరూపుడో మరి అంత శాంత స్వరూపుడు కూడా. కాబట్టి అంత దయ మరి అంత ప్రేమ భక్తుల మీద శ్రీవారికి ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ తప్పకుండా ఒక ప్రజాప్రతినిధిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధి కానప్పటికీ మరి వినయ్ కుమార్ గారు మీ అందరి సహకారంతో మేము ప్రభుత్వం తరఫున ఇక్కడ మనము కామన్ గుడ్ విల్ కింద కానీ కాంట్రిబ్యూషన్ చేసుకొని తప్పకుండా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకోవడానికి కావాల్సిన అన్నీ కూడా నా తరఫున తప్పకుండా ప్రభుత్వం తరఫున మీకు అందరికీ కూడా సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇంత మంచి చక్కటి పుణ్య కార్యక్రమంలో ఇంతమంది పార్టిసిపేట్ చేయడము మీకు అందరు కూడా దేవుని దయతోని మీరందరూ పిల్ల పాపలతోని ఆయుష ఆరోగ్యాలతోని సుఖ శాంతులతోని పాడి పంటలతోని మరి అన్ని విధాలుగా మీలో చల్లగా మీ కుటుంబం ఇచ్చేసినటువంటి ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి, వారి యొక్క ఇతరత్ర పురప్రముఖులందరికీ భగవంతుడు లక్ష్మీనరసింహుడు సదా చల్లగా కాపాడాలని సమేత విక్షసేనాయ నమః. ధ్యానం సమర్పయామి, ఆవాహనార్థ్యక్షదాం సమర్పయామి, ఆసనార్థ్యక్షదాం సమర్పయామి, పాదారవిందయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, ఉపచారికస్నానం సమర్పయామి, శుద్ధోరకస్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రోపవస్త్రార్థ్యక్షదాం సమర్పయామి, యజ్ఞోపవేదార్థ్యక్షదాం సమర్పయామి, గంధద్వార అంకురాదర్శానిత్యపుష్టాంగరేషణే ఈశ్వరేం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం దివ్యశ్రీచందనం సమర్పయామి, ఊర్ధ్వపుండ్రం సమర్పయామి, గంధస్యోపలంకరణార్థ్యక్షదాం సమర్పయామి, హరిద్రాచూర్ణం సమర్పయామి,
समस्त सौभाग्य सुगंध परिमल द्रव्याणि समर्पयामि पूजार्थं पुष्पैः पूजयामि ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम भालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हिरण्यवाय नमः ओम स्कंदपूर्वजाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः गणनाथाय नमः नानाविधऋतुकालोद्भव परिमलपत्रपुष्पाणि समर्पयामि धूपमाघ्रापयामि दीपं सन्दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं निवेदयामि शर्कराखण्डकर्जूरदधिक्षीरकृतानि च आहारं भक्षभोज्यं च नैवेद्यं प्रतिगृह्यताम् नैवेद्यं निवेदयामि ताम्बूलं समर्पयामि शिक्षा सुवर्णपुष्पदक्षिणां समर्पयामि मंगल नीराजनदीपं सन्दर्शयामि मंगलं विघ्नराजाय विघ्नकर्त्रेस्तु मंगलं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते दिव्यानन्दकर्पूर मङ्गलमहानीराजनदीपं सन्दर्शयामि जलेन प्रदक्षिणं समर्पयामि पुष्पाक्षतेन देववन्दनं समर्पयामि हस्तेन आत्मरक्षां धारयामि नेत्ररक्षां धारयामि गणपति वृक्षसेन भगवान् की पुष्पं तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि प्रचोदयात् विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि विश्वक्सेनः प्रचोदयात् नमस्करोमि अनया कृतपूजया महागणाधिपसमेत विश्वक्सेन देवताभ्यः प्रियदान्न मम प्रियतो दण्डताम्बूल पल्लवयुक्त पूर्णपात्रे औषधेश प्रतिष्ठाप्य ब्राह्मणान् प्रार्थयेत् अहमदापुर क्षेत्रे धर्मपुरी लक्ष्मीनरसिंहस्वामिनः महाकल्याणः स्वस्ति भवन्तो स्वस्ति कर्मणो स्वस्ति इन्द्रो वृद्धश्रवः स्वस्ति हस्तार्क्षो अरिष्टनेमिः बृहस्पतिर्ददातु लक्ष्मीनरसिंहस्वामिनः महाकल्याण महोत्सव याक्ये कर्मणि कर्मणः वृद्धिं भवन्तु राधान विषावर्धयन्तः वै देवानां वृद्धानि छन्दाकुंसे सवनानि विद्यामेव तद्वेदेषु लोकेषु प्रतिष्ठते वृद्धिं भवन्तो भ्रुवन्तो వృద్ధి సమృద్ధి అచ్యుత గోత్రము అని ఉచ్చారణ చేయండి. స్వామివారి గోత్రము మన గోత్రం ఒకటైతుంది. అదేవిధంగా ఇంటి పేర్లు శాస్త్ర సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య ధనధాన్య సమృద్ధి సమృద్ధి అస్తు అస్తు ఇష్ట సంపదస్తు ఇష్ట సంపదస్తు సర్వ సంపదస్తు సర్వ సంపదస్తు సర్వే జనాః సర్వే జనాః సుఖినో భవంతు సుఖినో భవంతు సమస్త సమస్త సన్మంగళాని సన్మంగళాని భవంతు భవంతు మమ గృహే కళ్యాణం కళ్యాణం భవంతః భవంతః బ్రువంతు బ్రువంతు అస్తు కళ్యాణం అస్తు కళ్యాణం అస్తు కళ్యాణం ఓం బ్రాహ్మణే శమృతకం ఇదం దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశదా సహస్రధారేణ పవమాన్య పునంతుమా సత్యం పవిత్రం శిరోజ్యామగమ్యరణ్మయం అవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే సునీతే సామాపురాదో సోమస్వస్యామరణ సమీచ ప్రవృణాభిః పునాదుమా జాతవేదా మూర్జయంత్యా పునాతో ప్రాచ్యాన్ దిశి దేవార్తిజో మార్జయంత దక్షిణాయాం దిశి మాసాః పితరో మార్జయంతా ఉపస్పృశ్య దిశ గృహాః పశవో మార్జయంతాం ఉదీచ్యాం దిశాపఘోషధయో వనస్పతయో మార్జయంతాం పూర్వాయాం దిశ యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతా బ్రాహ్మణేభ్యో నానా గోత్రేభ్యో నానా నామభ్యః లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాది నవగ్రహ స్వరూపేభ్యః శ్రీ లక్ష్మీనారాయణ మహేశ్వరాది ఆదిత్యాది నవగ్రహ ప్రీత్యర్థం కర్మ వాచన ఫల సమృద్ధిరస్తి భవంతో మంత్ర జప దక్షిణా మనసోత్సాహ పరివిత హిరణ్యం తుభ్యమహం సంప్రదతే నమః వాస్తోష్పదే పరిజానీహి స్వాన్ స్వామేషో అనవీవో భవానః మహే ప్రతిదండో విదస్వజన్న ఏధిద్విపదేశం చతుష్పదే వాస్తోస్పదయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యే నమః ఓషధీభ్యః సప్రథ సపాం మే గోపాయ ఏతసభ్యాः సవాసరః ఇంద్రియా
పదః కురు మహభ్యో నమో అర్భకేభ్యో నమో యువకం. స్వామివారి కళ్యాణం ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా చక్కటి గోవింద. మీ గోవింద ఏం వినబడతలేదు, ఎందుకంటే గోవిందేతి సదా ధ్యానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా స్నానం, సదా నమః. ఓం నిత్యాయ నమః. ఓం ఈశానాయ నమః. వాక్య పూజయిత్వా మంగళవాయిద్యం మహారాజోపచారైశ్చ చెప్పట్లు కుంజాన ప్రథమం మనస్తత్వాయ సవిదాదియ అగ్నిర్జ్యోతిర్నిచాయ పృథివ్యాభవదో ఆచార్యః చమ్య ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభలితౌ భగవతో దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ప్రహ్లాదవర్తస్య జగద్కుటుంబినః లక్ష్మీదేవ్యాः పానిగ్రహణ బృహస్సావేదిదేవ్యాः పామకరే ఓం బృహస్సావక్షత్రవృద్రవృష్ట్యా బహుజక్షుమిదముగ్రవేదం ఇంద్రస్తోవేన పంచదశేన మధ్యమిదం వాసేన సగరేణ రక్షా విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్ఛాయా చకత్తమగమలింద్రసన్వతే ఆపతం యత్పరుసంభృతం పరస్వవాజ వృషభాజ శరపరుషి బంధవే మంగళే పద్వా రక్షాబంధన ముహూర్తో అస్తు. కళ్యాణ లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. పశ్యగుషో నభవంతో దేవాదివి కృణ్వంతి భక్షయ్యా అంతరిక్షే బహుదా భవంతి యా పృథివీం పయసో దంతి శుక్రాస్తాన పశ్యగుషో భవంతో యాసా గుండ యాసా చక్షుషా ప్రోగ్రామ్ జరిగింది పోయి లగ్నం కానీ ఆయన గడిపోతారు కనుక అన్న లైవ్లో రావాలండి కనుక ఛానల్ చేంజ్ చేసుకోరు, నువ్వు కంటిన్యూ పెట్టే చేయి, ఛానల్ చేంజ్ చేసుకో. జోక్ష సూర్యం దృశే ఆల్రెడీ ఒకటి గోవింద గోవింద. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంజ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. వచ్చినట్టున్నారు, చప్పట్లు కొడతలేరు, అలసిపోయింది అప్పుడే. అలసిపోవద్దు. యజ్ఞోపవేద ధారణ ముహూర్త సుముహూర్త అస్తు. హిరణ్యజ్ఞోపవీతమలంకృత్య నమస్కరోమి గోవింద రూపసైరణ్యసంద్రగపాన్న పార్శ్వేదు హిరణ్యయాత్ పరయోనే నిషద్యా హిరణ్యదాతదత్యన్నమస్మై. హిరణ్యజ్ఞోపవీతధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ఆచార్య చమ్య యోం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శర్మణ పౌత్రాయ పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే పరం వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య వాసుదేవ శర్మణ పుత్రాయ సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంత వేద శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే పరం వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్చిత పాద పద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రదాయ ఆర్తత్రాణపరాయణాయ లక్ష్మీనరసింహస్వామి శర్మనే కన్యార్తినే వరాయ పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయనే సౌభాగ్య విశ్వంభరే ఆదినారాయణ నిరాధార
साकारत्रयार्षेय प्रवरान्वित सौभाग्यगोत्रोद्भवे शर्मणोन्नत्रे पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु चतुर्वेदशाखाध्यायिने सौभाग्यविश्वम्भरे आदिनारायण निराधार साकारत्रयार्षेय प्रवरान्वित सौभाग्यगोत्रोद्भवे शर्मण पौत्रे पर्यन्तं पात्रे दधि मधु गृहीत्वा अयं मधुपर्कः त्रये विद्यायै यशोसि यशसि यशोसि ब्रह्मणो दीप्तिरसि तम्मां प्रियं प्रजानां कुर्वतु पदं पशूनां त्रये विद्यायामागानि द्वाभ्यां मन्त्राभ्यां मधुपर्कमभिमन्त्र्य अमृतोपस्तरणसहित्वा ॐ यन्मधुनो मधव्यं परममन्नाद्यं वीर्यं तेनाहं मधुनो मदव्येन परमेनाद्येन वीर्येण परमो नादो मदव्यो नी सखन्मन्त्रेण मधुवकं प्राशयित्वा अमृताविधानैर्भूयात् गां विसर्जयेत् ॐ सिद्धमन्नं भूतं स विराट् कल्माक्षायि तस्य देशीया कल्मऊर्जिन्दा ॐ कल्पयिता इत्युपाविशन्नमभिमन्त्र्य ततः परदेवतायां श्रीमहालक्ष्मीं सुगन्धद्रव्येण पुष्पे सुपुष्पेण पूजयित्वा पायसं वा फलं वा नैवेद्यं दत्त्वा एवं गुणविशेषण विशिष्टाय पाप क्षयार्थं ज्ञानतः अज्ञानतः कृतदोष निवारण अर्थं स्थित अर्थं शरीरे स्थित सकलविध दुर्दोष पीड़ा परिहार द्वारा संपूर्ण शरीर आरोग्यदा फल सिद्ध्यर्थं मम आध्यात्मिक आदिभौतिक आदिदैविक तापत्रय सदानन्दवीर्यस्य श्रीमदादिनारायणस्य भगवतः सच्चिदानन्द विग्रहस्य परब्रह्मणः भगवतो वासुदेवस्य जगदुपादान भूत विराट रूपाधिष्ठित सदसद्विलक्षण प्रपञ्च वाक्याभ्यन्तर निरन्तर नित्य निर्देशानन्द कंदलिते राजधानी सहस्रेषु मुख्यतमे रजत वज्र वैडूर्य गोवेदिक मरकत स्फटिकादि दिव्य शिखरैः परिवृते श्री हेमकूटाचले श्री वेंकटाचल हेमकूटाचल हरिद्राचलादि तीर्थराज परिवृते सनक सनंदन सनत कुमार सनत सुजात कपिल नारदादि दिव्य योगी वृंदाध्यासिते वामदेव पराशर व्यास अगस्त्य गौतम वशिष्ठ कश्यप भरद्वाज वागल बालकिल्यादि मुनि तपोवन समालंकृते सकल नदी संगतंगतंगो तुंग तरंग मंगल महा शृंगोपशृंगारिते रुद्रादि देवताय आतनो वचो शोभिते आयतनो शोभिते पुरुहूत शल्यव्यादान वर्णवायु कुबेर ईशानाद्यष्ट दिक्पालक परिवृते सकल सुरासुर किन्नर किं पुरुष गरुड गंधर्व गणाध्यासिते नाना योजनोचित विस्तीर्णस्य श्री रंगनाथ क्षेत्र श्री धर्मपुरी क्षेत्र उचित प्रदेशे शंकरतीर्थ चक्रतीर्थ सरस्वती तीर्थ भागवती तीर्थादि नव नदी संगमे पूर्वाधिष्ठित आधार शक्ति अनंत शक्ति शेषाय पर्वताश्च दिग्गजो परिप्रतिष्ठिते कोडक पाठेन दुंदुभि मंडो कत्तिमिति मिंगलादि घोर जलचरादि संपादित वेणु वीणा क्वणन प्रबंध मधुर गीतादि विस्तृत बिल्ले मातृदो भूयात् कन्ये मे देवी पार्श्वय मे सर्वतो भूयात् तद्दानान् मोक्षमाप्नुयात् विश्वम्भरः सर्वभूत साक्षिण्य सर्वदेवता कन्यां प्रदास्यामि लोकानां तारणाय च कन्यां सालंकृतां साध्वीं सुशीलाय सुधीमते दास्यामि विष्णवे तुभ्यं विष्णुलोके जिगीषया चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु चतुर्वेद शाखाध्यायिनी सौभाग्य विश्वम्भरे आदिनारायण निराकार साकार त्रयादशे प्रवलान्वित सौभाग्य गोत्रोद्भवे विश्वम्भर शर्मणोन्नत्रे पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु सौभाग्य विश्वम्भरे आदिनारायण निराकार साकार त्रयादशे प्रवलान्वित
सौभाग्य गोत्रोद्भवी रत्नाकर शर्मण पौत्री ब्राह्मणिकाध्यायिनी सौभाग्य विश्वंभरी आदिनारायण निराकार साकार त्रयादशय सौभाग्य श्रीराम नव शर्मण पुत्री ब्राह्मणेभ्यः शुभं भवतु चतुर्वेशाकाध्यायिनी सौभाग्य विश्वंभरी आदिनारायण निराकार संप्रतते ओम देवसत्वा सविदुप्रसवेश्विनोर्बाहुभ्यां घोषणास्ताभ्यां प्रतिगृह्णामि तद्यात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि విష్ణు ప్రచోదయాత్ కన్యాదాన పద్ధతి నుంచి ఎంతైనా సమర్పించి ఆ అనంతమైనటువంటి మహాపుణ్యాన్ని ఈ శుభ సందర్భాన్ని అందరూ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కళ్యాణ దృశ్యాలు సంతోష్ కుమార్ శాస్త్రి విశేషంగా గోధూళి ముహూర్తంలో అద్భుతంగా జరుగుతోంది. మరి మన ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం చేసేటువంటి అక్కడ కళ్యాణాన్ని చేయించేటువంటి వేద పండితులు ఇక్కడికి రావటం అంతా ఇక్కడ ఇస్తారు. కాబట్టి పుట్ట బంగారం అంటారు. మీ పంటలు వేసేటప్పుడు స్వామివారి దగ్గర పెట్టిన ఈ పవిత్రమైనటువంటి బంగారాన్ని ఆ బంగారంలో కలపండి, స్వామి చూసుకుంటాడు. ప్రతి ఒక్కరు భగవంతుణ్ణి నమ్మి చెడినవాడు ఈ రోజు దాకా లేడు. మనుషుల్ని నమ్మితే ఒకవేళ ఇబ్బంది పడవచ్చు, భగవంతుణ్ణి నమ్మినటువంటి వాడు ఈ రోజు వరకు ఇబ్బంది పడినటువంటి విధానము ప్రపంచంలో ఎక్కడ లేదు. నమ్మిన వాడిని మోసం చెయ్యడు భగవంతుడు. కాపాడటమే తెలుసు స్వామివారికి, దగ్గరికి తీసుకోవడమే తెలుసు. వచ్చిన భక్తుల భగవంతులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది చూస్తున్నా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇటెంత జనాలు ఉన్నారో అటంత జనాలు ఉన్నారు. సో మనకి వెనుక ప్లస్ లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సంతోషం. అయ్యగారు చెప్పినట్లు మల్లసరికి ఇంకా వృద్ధి ఏంది, ఇంకా వృద్ధిలోకి రావాలని ఆ శ్రీమన్నారాయణ కోరుకుంటున్నా. జై శ్రీమన్నారాయణ. అలాగే గోవిందనామం ఎంత గొప్పదంటే ఒక్కసారి చూడండి. గోవిందాని తలిచినా పిలిచినా మనసార చదివినా లేదా జ్ఞానం చేసినా దరిద్రం దరిదాపునకు రాదు. శాస్త్ర ప్రమాణం. గోవిందాన్ని పిలిచినా పలికినా దరిద్రం దరిద్రాపునకు రాదని శాస్త్ర ప్రమాణం. అటువంటి గోవిందనామం నిరంతరం ఉచ్చరించినా లేదా పలికినా జ్ఞానం చేసిన శాస్త్ర ప్రమాణం. అటువంటి నామం 1000 పడగల ఆదిశేషులకు కూడా శక్తి చాలదు, శ్రీమన్నారాయణుడు కూడా శక్తి చాలదు. అంటే గోవింద అంటే అంత గొప్ప నామం. గోవింద నామం ఉద్భవిస్తే ఒక్కసారి గోవింద అంటే ఎన్ని దేవుళ్ళు ఉద్భవిస్తాయి అది మీకు తెలుసు. గోవింద నామం చాలా గొప్పది. గోవిందనామం పలిస్తే 11 దేవుళ్ళు నిరంతరం ఉచ్చారణ వస్తాయి. ఒక్క నామం పలిస్తే ఒక్క దేవుడు మాత్రమే ఉచ్చారణకు వస్తారు. అలాగే మన హిందూ ధర్మం చాలా గొప్పది. ఎందుకంటే ఎవరో ఎక్కడో దేవుణ్ణి తీసేసినా కూడా దాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటలేము. ఎందుకు? ఆకాశం పేరు ఎవరు పెట్టుకుంటారు? హిందువు పెట్టుకుంటాడు. భూదేవి పేరు ఎవరు పెట్టుకుంటాడు? హిందువు పెట్టుకుంటాడు. గాలి పేరు ఎవరు పెట్టుకుంటాడు? ఒక హిందువు పెట్టుకుంటాడు. హిందూ ధర్మం మించిన ధర్మం మరొకటి లేదు. మీరు చాలా సందర్భాల TV9, TV5, V6 ఎక్కడన్నా చూడండి. ఒకటి మంచిగా గమనించండి. ఏనో ఒకటి తవ్వుతున్నాం, చేస్తున్నాం, తవ్వుతున్నాం అంటే శివాలయం ఉద్భవిస్తుంది, నంది ఉద్భవిస్తాడు, కానీ మరొకటి ఏది ఉద్భవించది. గుర్తుపెట్టుకోండి. మన హిందూ ధర్మం భూమి పుట్టినప్పుడు పుట్టిన ధర్మం. 103 కుటుంబాలను మన ధర్మంలోకి తీసుకొచ్చిన మన ధర్మం వాళ్ళు ఇక్కడ ఉన్నారు. 103 కుటుంబాలు కూడా వేరే మత మార్పిడి నుంచి మన మార్పిడిలోకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అలాగే ఒకటి గమనించండి. దైవ కార్యక్రమానికి ఎవ్వడు అడ్డుపడ్డా, ఎవ్వరు ఊకున్నా నరసింహ స్వామి ఊకోడు. ఎవ్వరు ఊకున్నా ఆ పాపం ఎటు 7 తరాలు కొడుతుంది. ఎటు 7 తరాలు. దైవ కార్యక్రమం ఇదే కాదు. మనం ఎక్కడో ఎల్లమ్మ ఎత్తున్నామంటే మళ్ళా ఎత్తుకొనిలే అన్న కూడా పాపం వాడికి చుట్టుకుంటది. జై శ్రీమన్నారాయణ.
లక్ష్మీ నరసింహస్వామి గోవింద, రమారమణ గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. నిలబడ్డ యువకులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఎందుకంటే స్థలం సరిపోలేదని ఇటెంత మంది ఉన్నారు, మొత్తం లేడీస్ మాత్రమే కూర్చున్నారు. వాళ్ళందరికీ జై శ్రీమన్నారాయణ. గోవింద అంటే మీ కాళ్ళ నొప్పులు కూడా మాయమైపోతాయి. ఇట్టే జై శ్రీమన్నారాయణ. తదేకంగా నిరంతరం ఈ ప్రాంతం అంతా కూడా చప్పట్ల ధ్వని ద్వారా మారు మృగాలే కళ్యాణ లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. ఓం అంతఃపటలం కృత్వా మంగళాష్టకాని పఠిత్వా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి. సావధాన ముహూర్తే సావధాన సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన. విఘ్నేశ్వరో విఘ్న విదూరకారీ నిర్విఘ్నకార్యేశ్వరం సిద్ధ్యేశ్వరో నామ సురేషు పూజ్యో వధూవరాభ్యాం సావధాన ముహూర్తే సావధాన సావధాన లక్ష్మీనారాయణ పాంచాలపుత్రీ మణిరత్నధారీ దివ్యాంగనా సౌందరి కోమలాంగీ పుణ్యసతి పాండవ ధర్మపత్ని వధూవరాభ్యాం వరదాభవంతు సావధాన స్మూర్తే సావధాన సావధాన లక్ష్మీనారాయణ ప్రతివ్రత లక్షణ రక్షితాంగీ సౌభాగ్యదాయై సుఖ సౌఖ్యదాయై తదే నామ వశిష్ఠ పత్ని వధూవరాభ్యాం వరదాభవంతు సావధాన స్మూర్తే సావధాన యత్పాదాబ్జమరంద బిందు సదృశీ సావధాన కళ్యాణైకనికేతన సుజలిత కళ్యాణ సంధాయక కళ్యాణ ప్రదకీర్తినో గుణనిధి కళ్యాణ కళ్యాణ కళ్యాణాద్రి సమాన సార విభవ కళ్యాణ సారా లక్ష్మీనారాయణ చింతన చోనికాం పఠేది స్వశిష్టాదీని సహస్రానాం ద్విజ గురుదేవత్యానాం సమస్త జగదాధార మహామండూక కూర్మోరః శేష పృథివీనాం పురందర పావక యమ నిర్ధవర్ణ వాయువ్య కుబేర ఈశానాద్యష్ట దిక్పాలకానాం జల జభవ హరిహర దేవ ముక్తిగణానాం నారద విశ్వామిత్ర పరశురాత్రి వాల్మీకి భృగువ్యాసాది మహర్షీనాం సీతా అరుంధతి అహల్య ద్రౌపది తారా నక్షత్ర ఏకాదశ స్థాన ఫలదా వరదా భవంతో ఓం ధ్రువంతే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతి
सुप्रतिष्ठितमस्तु शुभमुहूर्तमस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु अघोरचक्षुरपदिग्नेदिशिवापदिग्धस्मना समर्थाः जीवसोद्देवकामास्यो नाशन्नो भवद्धिपदे चतुष्पदे मंत्राभ्यां परस्परं निरीक्षेतां तथा लक्ष्मीं वस्त्राभरणात् दिलीनं कृत्वा कीर्ति प्रतिष्ठादि सकल भोग भाग्य ऐश्वर्य गंधाक्षित पुष्पैरभ्यर्च अंदर కూడా నమస్కారం చేసి మంత్రాన్ని చెప్పండి అందరూ కూడా देवी सौभाग्यम आरोग्यम देहि मे परमं सुखम रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि विदेहि देवी कल्याणं विदेहि परमां श्रियं रूपं देहि साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते मंगलसूत्रं भक्तजनानां प्रदर्शयित्वा मनसा वाचा कर्मणा बोलो जगदम्बा माता की बोलो जगत जननी की लोक माता की लोक संरक्षणी की गोविंद सोमानी वेड़कोलंडी बोलो जगदम्बा माता की बोलो जगत जननी की लक्ष्मी नृसिंह गोविंदा ओम मांगल्य तंतुना नेना लोक रक्षण हेतुना भद्रामि सुभगे साजीव शतांगं गंध पुष्पार्चनौजा सकल गृहनाट्यं ब्राह्मणाशीर्वदूर्वा सकल गृहस्थैर् कन्यका कंठ मध्ये उभय कुल पवित्रौ मंगलम सूत्र बंधौ गोविंद एकस्मिन् शरणादिपात्रे रामस्य कृत्यमानन्दं अग्निपाजेहमा प्रमोद आनन्दः पुष्कयोर्नितस्सवः तेन कामाय श्रुत्यानि दक्षिणानां प्रतिग्रहे मनसच्चित्तमाकुतिं वाचः सत्यमशीमहे पशूनागुं रूपमन्यस्य यशस्वी श्रियतां मयि यथाहवस्य अतृपगस्त्रीमानो सकाम्यः प्रियः ददामि त्यग्निर्वदते तदेतिवालीया ओम प्रजामेकामः समृद्ध्यता कल्याणमुचूतमुरारण्डि श्री नरसिंह स्वामी कल्याणमुचूतमुरारण्डि द्वितीय पर्याये पशवो मे कामः समृद्ध्यता गोविंद द्वितीय पर्याये यज्ञो मे कामः समृद्ध्यता గట్టిగా చప్పట్లు 5 నిమిషాలే 10 నిమిషాల్లో కళ్యాణం ముగుస్తుంది కాబట్టి చప్పట్లకు విరామం ఇవ్వద్దు గోవిందా నాకు నారాజు అనిపిస్తుంది కళ్యాణము చూతమురారండి శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణము చూతమురారండి
ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే ఆనందమానందమాయనే. కళ్యాణాంగభూతం పుష్పాలంకారం కృత్వా యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురే బ్రహ్మజ బ్రహ్మజ ఆజ కీర్తిం ప్రజానందదో. ఇట్లా ముందరికి రా, దండం తీసుకొని వంశీ మీ స్వామిని కూడా తీసుకో, లేకపోతే వాళ్ళని తీసుకో. ఒకసారి దండం పెట్టారు, దండంతో కాదండి అక్కడ వాళ్ళు. చప్పట్లు ఆగుతున్నాయి. కళ్యాణాంగభూతం పంచోపచారై సంపూజ్య యత్పురుషం జదదుః పతితాభ్యకల్పయన్ ఉగ్రజ్ఞవస్సగో బాహో కామూరో బాధాముచ్ఛేదే. స్వామినే నమః. ధూపాగ్రాపయామి. బ్రాహ్మణోస్య ముఖమాసేద బాహురాజుండః గౌరో తదస్యేద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. శ్రీనరసింహ పరబ్రహ్మణే నమః. దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. ఇంద్రశ్చాగ్నిశ్చ ప్రాణాం వాయురజాయత. నైవేద్యం నివేదయామి. క్షీరకృతానిజ ఆహారం భక్షభోజ్యం చ నైవేద్యం ప్రతిగృహ్యదా. నైవేద్యం నివేదయామి. ప్రాణాపానవ్యానుదాన సమానాయ స్వాహా. నాభ్యాసీదంతరిక్షే స్వామివారి కళ్యాణం చాలా వైభవంగా. కాబట్టి ఇక నుంచి పని మీకు మొదలైంది, నాకు కాదు. ఇప్పటి నుంచి మీకు పని మొదలు. ఆలయం కోసం సంకల్పం చేశాం. పెట్టండి, మిమ్మల్ని ఎప్పుడు దేవుడు కింద పడకుండా ఖచ్చితంగా చూసుకుంటాడు. అంతేగాని మొదటి రోజు సినిమాకు నేను 1500 రూపాయలు పెడతా అని మాత్రం అనకండి. దరిద్రం, అదే దరిద్రం మన జీవితానికి. కాబట్టి ఒక 2 నెలలు అయితే ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. కాబట్టి పైసా సినిమాల కోసమో దేనికోసమో తగలబెట్టకండి. దైవం కోసం, ధర్మం కోసం మాత్రం పెట్టండి. మీ కుటుంబాలు బాగుంటాయి. ఎందుకంటే ఇది చెప్పాలనిపించింది మొన్న ఇవన్నీ చూసిన తర్వాత. నా ఆవేదన మీకు చెప్పుకుంటున్నా. ఎందుకంటే అక్కడ డబ్బు పెట్టినటువంటి వాళ్ళే, ఇది కావలసినటువంటి మాట. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి మన వెంట ఉన్నాడు. లక్ష్మీ నరసింహస్వామి గోవింద విరాజయామి. ఓం జయ జయ లక్ష్మీ వల్లభ జయ. జయ జయ లక్ష్మీ వల్లభ జయ. నారసింహ పనిపతి శయన భక్త మానస సదనా.
స్మరించలేను స్తుతులు వినుతించలేను నిన్ను సన్నుతింపగా నేనెంతవాడా నిన్ను సన్నుతింపగా నేనెంతవాడా ధర్మరక్షలకై ధరణిలో వెలసి ప్రహ్లాదుని రక్షించినావే జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ నివాసుండవయ్యా ధర్మమును పాలించుచు ధర్మపురే వాసుండవయ్యా భీకరాకృతుండవైన నీ మంగళాకృతిని తలచి భీకరాకృతుండవైన నీ మంగళాకృతిని తలచి ఈ మంగళ కృతిని కైవల్యము చేసిదేవు జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ మణిపతి శయన భక్త మానస సదనా జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ జయ లక్ష్మీ వల్లభ జయ నారసింహ జయ నారసింహ జయ నారసింహ పవనాశన పీఠాయ గౌతమి తీరవాసిని శ్రీమద్ధర్మపురీషాయ శ్రీ నృసింహాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే స్వామినే నమః దివ్యానంద మంగళ మహానీరాజన దీపం సందర్శయామి నిత్యం శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సంతతం శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు గోవిందా జనకాయ విద్మహే తీక్షణకృష్ణాయ ధీమహి నారసింహ ప్రచోదయాత్ మహాదేవి చ విద్మహే విష్ణుపత్రే చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ నమస్కారోమి అందరూ కూడా నమస్కారం చేయండి స్వామి వారిని గట్టిగా ప్రార్థించండి నమస్తే నమస్తే నారసింహాయ నారసింహాయ నమస్తే నమస్తే వధువైరిణే నమస్తే నమస్తే పద్మనేత్రిణ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అందరూ కూడా చెప్పండి భగవత్ భగవత్ ప్రేరణయా ప్రేరణయా అస్మిన్ అస్మిన్ అమదాపూర్ గ్రామే లక్ష్మీదేన ఆప్నోతి సర్వం జయతే దేవస్యానందమోస్తు దేవ్యాః సర్వే జనాః సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు లోకాః సమస్తాః సుఖినో భవంతు అందరూ ఏకకంఠం ద్వారా ఒక చిన్న నామ సంకీర్తన అందరం కూడా అచ్యుతం కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనావల్లభం శ్రీకరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే నాయకం రామచంద్రం భజే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే హరే ఓం నమో భగవతే నారసింహాయ 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 శ్రీ నారసింహ జై లక్ష్మీ నారసింహ జై శ్రీ నారసింహ జయ లక్ష్మీ నారసింహ జయ శ్రీ నారసింహ
నరసింహ జై లక్ష్మీ నరసింహ జై శ్రీ 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 నరసింహ జై గోవింద 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 ధర్మపురి వాస నరసింహ గోవింద లోక కళ్యాణం కొరకై దేవారే రాక్షసస్య క్రోధమపాకురు దేవారే రాక్షసో సౌభ్యంతవ దర్శయాత్ర రూప సుందరం సౌభ్యంతవ దర్శయాత్ర దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం భక్తేషు క్రోధోయం ఉద్ధరాత్మకో భక్తేషు క్రోధో శ్రీమదే దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం అభ్యర్థి ప్రహ్లాద స్మరణి హనుమనో అభ్యర్థి ప్రహ్లాద స్మరణి హనుమనో శరణస్య దేహి దర్శనం సింహ దేహి దర్శనం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం ఉగ్రం బహు దివ్యమిదం రూపమద్భుతం బోలో లక్ష్మీ నరసింహ భగవానికి జై శ్రీమన్నారాయణ 1 minute జై శ్రీమన్నారాయణ దివ్యవ్వ 1 minute దివ్యవ్వ జై శ్రీమన్నారాయణ మతాల రాజకీయం లేకుండా రాజకీయం నడుపుతున్నది అది భగవంతుడు అది మన హిందూ ధర్మం అట్లనే మా గ్రామ ఉద్రి కమిటీ పెద్ద మనుషులకు వీడీసోళ్లకు వచ్చిన భక్తులు ఎక్కడికెక్కడో వచ్చిర్రు చల్లదనం అనుకోకుండా మన స్వామి వేడి పరుడు కాబట్టి అందరూ పేరు పేరున ధన్యవాదాలు గ్రామ ప్రజలకు పెద్దలకు అలాగే పుట్ట బంగారు మీ దగ్గర జరుగుతుంది అదొకటి లక్ష్మీ నరసింహ స్వామి అని ఎక్కడా పేరు ఉండదు అమ్మవారి స్వరూపం ఎవరిని పట్టుకుంటే లక్ష్మి మీ దగ్గర ఉంటది లక్ష్మీ నరసింహ స్వామిని పట్టుకుంటే లక్ష్మి మీ దగ్గర ఉంటది బి కేర్ఫుల్ లక్ష్మీ నరసింహ స్వామి పాదం వేతలద్దు ఎప్పుడైనా లక్ష్మి అన్నది ఎక్కడైనా ఉంటుందా లక్ష్మీ నరసింహ స్వామి అని పిలవడం ద్వారానే లక్ష్మి వచ్చేస్తుంది మన ఇంట్లోకి గోవింద రమారమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అలాగే మా చిన్నన్న ఏమి చిన్నన్న దేవుడు రావడానికి ఎంత కష్టపడ్డాడంటే ఇప్పుడు మన అయ్యగారు చెప్పిండు రమేష్ అయ్య గారు దేవుళ్ళు రాకుంటే చర్య తీసుకొని ఇక్కడి నుంచి అటు అక్కడి నుంచి ఇటు ఎంతో కష్టపడి చేసి వాళ్ళ పై అధికారులకు మరీ ఫోన్ చేసి నన్ను లైవ్ నుంచి వాళ్ళతో మాట్లాడి మా దేవుళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది వీళ్ళందరి మీ అందరి సహకారంతో మన చిన్న కృపతోని వినయ్ రెడ్డి అన్న సంకల్పంతో వీళ్ళందరూ చేసింది బ్యాంక్ అకౌంట్లో సేవింగ్ ఉంది కాబట్టి ఈ రోజు ఇదంతా మనం చూడగలుగుతున్నాం ఎంతమంది కూర్చున్నారో అంతమంది నిలబడరు వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ గోవింద అంటే అన్ని నివారణ అవుతాయి రమారమణ గోవింద ఏర్కొండలవాడ వెంకటరమణ గోవింద జై శ్రీమన్నారాయణ ఇప్పుడు అగ్గుస్వామి మహారాజ్ గారి చిన్నన్నకు వినాయనకు చిన్న శాల్వతో సత్కరిస్తాడు ముఖ్యంగా ఎందుకంటే అది అసాధ్యం అయ్యే పని సుసాధ్యం చేసాడు ఎందుకంటే సాధారణం కాదు ఇక్కడికి మూర్తులు వచ్చి కళ్యాణం నిర్వహించడం అనేది మున్సిపల్ చైర్పర్సన్ అయ్యప్ప సింగ్ అన్న గారికి కూడా చిన్న సత్కారం అగ్గుస్వామి గారి చేతుల మీద మార్కెట్ కమిటీ చైర్మన్ చిన్న ఒక ఫోటో పెద్దవాళ్ళతో ఒక చిన్న ఫోటో
కార్యక్రమంలో పాల్గొనవచ్చు అచ్చంపల్లి గారు చిన్న శ్రీ లక్ష్మీ నరసింహ మా పైన కురిపించిన నీ ప్రేమ దయా మాందాపూరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మా నరసింహ స్వామి క్షేత్రమంతా కూడా నామస్మరం చేసుకుంటూ గొప్పగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఈ పరిసర గ్రామాల నుంచి వచ్చిన అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి ముఖ్యంగా బృందానికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. సంకల్పం అగ్గుస్వామి గారు చేసిండ్రు. మనం ఈ కళ్యాణం గొప్పగా చేసుకున్నాం. అట్లనే మనకి ఈ ప్రాంతానికి వచ్చిన సంతోష్ స్వామి సంకల్పం చేసిండ్రు. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మన లక్ష్మీ నరసింహ స్వామి గుడిని గొప్పగా నిర్మించుకోవద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానికి ప్రభుత్వం తరపున ఒక 5 లక్షల రూపాయలు, నా తరపున 1,50,000 రూపాయలు నేను ఆ యొక్క కార్యక్రమానికి ఇస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం కన్నా ముందే ఈ రోడ్ని కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి మానవ ప్రయత్నం చేసిన, కానీ నిన్ననే చాలు చేసిర్రు. ఈ 2-3 రోజుల్లో కూడా ఈ రోడ్ని కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా స్వామివారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలి. అందరం కూడా సుఖ సంతోషాలతోని అష్టైశ్వర్యాలతోని రానున్న రోజుల్లో రైతు సోదరులు కానీ తల్లులు కానీ అందరం కూడా మన పిల్లలతోని సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గొప్పగా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. లక్ష్మీ నరసింహస్వామి గోవిందా, లక్ష్మీ నరసింహస్వామి గోవిందా, గోవిందా గోవిందా. ఇప్పుడు మన అధికార ప్రతినిధి ఏపీ చిన్నన్న గారు ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దుర్గదూర స్వామి, ఈ అందాపూర్ ప్రజల ఎంత అదృష్టవంతులంటే సాక్షాత్ ధర్మపురి నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులు మీ ఊరికి వచ్చి ఇక్కడ కళ్యాణం జరపడం నిజంగా మీ అందరికీ ఈ కృతజ్ఞతలు. ఎందుకంటే స్వామివారి విగ్రహాలు ఉత్సవమూర్తులు రావాలంటే అది మీరు ఎప్పుడు చేసుకున్న పుణ్యమో మీకు ఈ ప్రతిఫలం దక్కింది. ఇప్పుడు స్వామి ఇప్పుడే అనౌన్స్ చేశారు, మీరు మంచి దేవాలయం కడితే దానికి మా తరఫున మీరు ఊహించండి జరుగుతుంది. ఎందుకంటే నాకు కొద్దిగా చెప్పడం ఇష్టం ఉండదు, గుప్తగా నేను సాయం చేస్తాను అంతేను. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎందుకంటే సంకల్పం మనది, స్వామి చేసేస్తారు తప్పకుండా. కాబట్టి చాలా మంచి సంకల్పం చేశారు. ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా మీకు ఏది తోస్తే అది, శ్రమదానం, గుప్తదానం, ఏదైనా సరే స్వామి కోసం. ఇదే మన వంశాన్ని కాపాడుతుంది, ఇదే మన కుటుంబాన్ని రక్షిస్తుంది ఎల్ల వేళలా. కాబట్టి ఇది ఒక్కటి మీరు గుర్తు పెట్టుకొని తప్పకుండా చెయ్యండి. దీంట్లో ఎవరి స్వార్థం లేదు, దీంట్లో ఎవ్వరికి ఏం లేదు. మన నరసింహస్వామి మన దగ్గర ఉండడం
సంతోష్ శర్మ గారికి, వచ్చిన భక్తులకు, మా అగ్గు స్వామి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇంత మంచి సంకల్పం చేసిన ఈ అన్నగారికి మా మెట్పల్లి సాయి శ్రీనివాస హాస్పిటల్ తరపున ఈ టెంపుల్కి 25,000 రూపాయలు ప్రకటిస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప. లక్ష్మీ నరసింహస్వామి గోవింద, లక్ష్మీ నరసింహస్వామి గోవింద. స్వామి శరణమయ్యప్ప.